తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను ఎమ్మెల్యే రామలేని మాట్లాడుతున్నానండి. చెప్పవయ్యా. బయలుదేరారండి? మీరు వచ్చి ముందు నిల్చుంటేనే మా అబ్బాయి పెళ్లి జరుగుతుందండి. నీ కొడుకు పెళ్లికి రాకుండా ఉంటానా? ట్రైన్లోనే ఉన్నా. రేపు ఉదయానికల్లా నీ ముందుంటాను, సరేనా? ఉంటాను. అలాగే. అమాయకులైన ఆడవాళ్ళ ఇంటిని కాల్చి బుక్కి చేశావే, సిగ్గులేదు? రేయ్, మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎవడ్రా నువ్వు? వాయుపుత్ర. ఎందుకంత హడావుడిగా వస్తున్నారు? తిరువురు నాయుడిని వీర ఉతుకుడు ఉతికాడంట, దెబ్బలు తగిలాయంట. వాళ్ళ తమ్ముడు రుద్రపతికి చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట. ఎవరా కొట్టింది? కొట్టింది ఎవరో వాళ్ళకే తెలియదంట, పేరు మాత్రం తెలిసటమ్మా. అతని పేరు వాయుపుత్రట. మెల్లగానే నీకేవేవో తీసుకొచ్చిద్దాం అనుకున్నానండి, కానీ ఏం తింటే ఏమవుతుందని తీసుకొచ్చానండి. ఎలా ఉన్నారండి? చూస్తే తెలియడంలే, ఒంట్లో ఉన్న పాటలన్నీ విడిచేసి వేలాడ తీశాడే. కొట్టింది తెలుస్తాను కానీ కొట్టింది ఎవరో తెలియడం లేదే. సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్. నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు, ఇలాంటి ఆటలు నాకు పడవు. హలో, ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా? అవును, సడన్ గా ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నా. జైలు నుంచి వచ్చిన వాడి ధైర్యంగా ఉంటావు అనుకుంటే ఇలా భయపడితేస్తావేంటయా? మీరు అలా మాడతారండి సార్. వీళ్ళిద్దరి పొజిషన్ చూడండి, కూర్చున్న చోటే అన్నీ అయిపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా? ఈ రోజు చీకటి పడేంత వరకే వాడికి ఆయుష్ ఉంటుంది. బావా, నువ్వు దేనికి దిగులు పడకు. ఊరంతా పోలీసులు రౌడీలు వాళ్ళు వెతుకుతున్నారు. మనకి వాడు దొరకకుండా పోతాడా? వచ్చాడండి ఎస్పీ పరశురామ్. ఏమయ్యా, దొరికాడా? లేదు సార్, వెతుకుతున్నాం.
మిమ్మల్ని పుట్టినవాడు ఎలా ఉంటాడో ఆనవాళ్ళు చెప్పగలరా? 60 ఏళ్ళు ఉంటాయి. వాడి గొంతు వింటే గుర్తుపట్టగలరా? ఒకలాంటి గరగరలాడే గొంతు. గరగరలాడే గొంత. ఇతనెవరు? ఇన్సే నేను చెప్పాను కదా ఆ విషయానికి వచ్చాడు. అతను మీతో ఏం మాట్లాడాడో గుర్తుందా? బాగా గుర్తుంది. మాట్లాడింది ఊ మూనా ఊ తానా అంటే ఉతకడానికి ముందా ఉతకడానికి తర్వాత అని అడిగాను. ఏమన్నాడు? మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉంటావు. ఇలా గరగరా చెప్పాడు. ఓ అదే డైలాగ్ని గరగర గొంతుతో నువ్వు చెప్పు. అదే డైలాగ్ నన్ను చెప్పమంటారా? అవును. ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను ప్రాణాలతో కాల్చి పాతేస్తా. వాయు పుత్ర. అన్నయ్య, ఇది యాక్టర్ నాగభూషణ వాయిస్. సూపర్. ఇంకోలా మాట్లాడు. ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను కాల్చి పాతేస్తా. వాయుపుత్ర. సుధాకర్ వాయిస్. ఏయ్, స్టైల్ మార్చవయ్యా. స్టైల్? అవును. ఒక అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిచ్చేసావు. మరోసారి ఇలాంటి పని చేస్తే నిన్ను కాల్చి బూడిచ్చేస్తా. వాయుపుత్ర. ఇలా కాదు, ఇంకో విధంగా. ఇంకో విధంగానా? అవును. బ్రదర్, ఒక అమాయకురాలు ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేశావంటే నిన్ను ప్రాణాలతో పాతేస్తా. ప్రాణాలతో పాతేస్తా. అలా ఊరుక. ఇక్కడేమైనా మిమిక్రీ షో జరుగుతుందా? దారి కాచి మమ్మల్ని కొట్టింది వెదుర్లంక జమీందారు మనుషుని నోట్లో వేలేసుకున్న పిల్లడు కూడా తెలుసు. అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వెతుకుతున్నావా? అక్కడికి వెళ్ళేదిగా. వస్తాను సార్. సార్, ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉన్నాడు. ఆ వాయుపుత్ర సామాన్యమైన వాళ్ళ నాకు అనిపించడం లేదు. ఈ మాత్రం మాకు తెలియదేంటి? ఈసారి వాడు నా చేతికి చిక్కాడో అయిపోయాడే. ఏంటి వాయుపుత్ర నీ శిష్యుడా? ఏట్రా పెద్ద వాయుపుత్ర? ఆయన అసలు పేరు తూతికి మోహన్ రావు. నాలాగా పౌరుషం అని పేరు కావాలని నా కాళ్ళు అట్టుకుని బతిమాలాడు, బామాలాడు, ఏడిచేసాడు. ఊతే పోయింది లేని కోతంత పెద్ద మనసు చేసుకుని నేనే వాయిపోతానని పేరెట్టినాడికి. మీరే పెట్టారా? అవునే, ఏదో ఒకటే పెట్టానండి. తిండెట్టి పోషించాను. ఆడికే తెలుసు కొడత కొడుకు. కర్ర సాగుతో మొదలెట్టి కుర్చీ నుంచి కరాటే దాకా అన్ని ఇజ్జలు నేర్పించింది ఈ ఎదురులంక అంశరాజనే. గొప్పోళ్ళండి మీరు. ఎప్పటికైనా తెలిసింది కదా. చూడటానికి అతను ఎలా ఉంటాడండి? 6 అడుగులు హైటు, చిరంజీవి అంశుని. ఏం చేస్తా, నేను నేర్పిన ఇజ్జలన్నిటితోటి నా శిష్యుడు ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. శిష్యుడు అయినా ఎప్పటికీ నా పేరు చెప్తే నా శిష్యుడు గడగడలాడిపోతాడు. ఏమంటే గురు భక్తి. అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చేసి నన్ను తరిమి కొట్టిన వాళ్ళందరినీ ఆడి హిట్ లిస్ట్ లో చేర్చి లేపించేస్తారని. ఏమండి, తొందరపడి మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి. ఊరికి మంచిది కాదు. అంతేనంటావా? అయితే లగెత్తుకెళ్ళి మీ అన్నయ్యకి కాపుసారాయి చేపలు ఎప్పుడు అట్టుకొచ్చి ఇప్పుడే తీసుకొస్తాను. నమస్కారం అన్న. సర్లే సార్. పడిపోతాను. నాతో ఎట్టుకోకు, దెబ్బతినేస్తా. చూసావా, కరెంటు సాగుతున్న కాగ్గాడి కాగ్గోలా. మొత్తానికి ఈ ఊరంతా వాయుపుత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. హలో, హంసరాజు ఉన్నాడా? వస్తే చీపురు కట్ట తిరిగేసి కొడతాను. అప్పు చేసిపోయాడు. ఆ హంసరాజు ఎక్కడున్నా ఇంకో 5 నిమిషాల్లో నీ ఫోన్ దగ్గరికి వచ్చి ఉండమని చెప్పు. అది చెప్పడానికి నువ్వెవడివి? వాయుపుత్ర. నమస్కారం అండి. నమస్కారం. నేను డల్గా ఉంటావేట్రా? మామూలుగానే ఉన్నాను కదా. నా శిష్యుడు ఫోన్ చేసి రమ్మన్నాడు. ఎందుకో తెలియట్లేదే. ఏదైనా సమస్య వచ్చి ఉంటుందంటారా? ఎవరికిరా? ఏనా ఒక కలర్ తాగాలంటే? ఎందుకు? తాగిన తర్వాత డబ్బులు లేవంటే మీద పడి కుమ్మేందుక? పోరా. హంసరాజు గారు వచ్చేసారు. తప్పకుండా తప్పకుండా. బాబు నాకే మీకోసమే. కూర్చోండి. అయ్యో, అందరూ అన్యాయంగా మర్యాద ఇచ్చేస్తున్నారు నాకు. ఏమమ్మా, వాయిపోతాను నాతోనే మాట్లాడుతానన్నది. అయ్యో,
మోగేసింది ఏం చేయాలో ఏటో. ఇదిగోండి మాట్లాడండి. హలో, నేను వాయుపుత్రాన్ని. నేనే అవసరాజును మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు ఏదైనా శిష్యర్గం చేశాను? నా కరసాము కరాటే నేర్పించావా? ఆవేశంలో ఏదో చిన్న తప్పు చేశాను. అందరి ముందు నా పరుగు తీసి ఎండగట్టక వాయిపుత్రా. ఇంకోసారి నువ్వు ఇలా ఊళ్ళో చెప్పుకుంటూ తిరిగావో వెన్నుముక విరిచి సూప్ పెట్టేస్తాను. తవరా పని చేయకముందే ఒళ్ళంతా ఓణం అయిపోయింది. తిన్నగా చూస్తే మీకే తెలుస్తుంది. కానీ నా ఒంటి మీద చెయ్యి మాత్రం పట్టడానికి లేదంటే. అయితే నా మాట విను. నేను చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేయాలి. అడ్డదిడ్డంగా ఏమైనా వాగావో అద్దంలో చూసుకోవడానికి నీ మొహం ఉండదు. ఈ మొహం దానికి కూడా పనికిరాదేటి. చెప్పు శిష్యా. అర్థమైందా? సూపర్. నువ్వు చెప్పినట్టు చేసేస్తాడు వాయిపుత్రా. ఇలా అనవసరంగా రెచ్చిపోతున్నారు. నేనున్నాను, నువ్వు దేని గురించి భయపడక. కతిమ ఏర్పాట్లని నేను చూసుకుంటాను. అమ్మాయి ఫోన్ పెట్టాడు. నేను చెప్తున్నాను కదా, నా మీద నీకు నమ్మకం లేదేటి? నేను నేర్పించిన ఇచ్చేలేవి నువ్వు మర్చిపోలేదు కదా. అదేరా నువ్వు ఈ గురువుకి ఇచ్చే గురుదక్షిణ. ఆ తర్వాత శిష్య నేను సాగు చేసే కర్ర అట్టుకెళ్ళావు కదా, అది నువ్వు తీసుకొచ్చి మా ఇంటికాడ ఇచ్చి ఆ కర్ర తెప్పపోతే నా ఒళ్ళంతా ఓ సలపరం ఎక్కిపోతుంది. ఏంటి ఉస్సు? ఎవరది? ఆడే నా శిష్యుడు ఆయుపుత్రుడు. ఓ, నా సావుకారు అరగంటలో మా ఇంటికి వచ్చి తీరాలా బ్లేడీ ఫూల్. హంసరాజు నిజంగా నువ్వు చాలా ఇది అర్థం కాదు, ఆరంభమే. మీరే చూస్తారుగా. అవును, నేను నీకు ఎంత బాకీ ఉన్నానన్నా? అదేవో అక్కర్లేదులే హెచ్చారు. ఇచ్చారంటే హంసరాజు. అయ్యి బాబు, ఎంత అందంగా నేసావు నువ్వు. అవును. ఇది ఇక మీద అది అంతే హంసరాజు గారు. తమ్ముడు అన్నా, నువ్వు ఎన్నోసార్లు నన్ను కొట్టావు, నేను తనులు తిన్నాను. అలాగే నేను తనులు తిన్నాను, నువ్వు ఎన్నోసార్లు కొట్టావు. అది అందరికీ తెలిసిందే కదా. అవును, అవన్నీ మర్చిపోయి ఈ ఆడి నుంచి నువ్వు కూడా వచ్చి నా శిష్యుడిగా చేరిపో. అది రైట్, నువ్వు లెఫ్ట్. ఈవిడ రైటా? నా శిష్యుడు వాయిపోతరా. ఇప్పుడు నేను చేసిన తప్పుకి పరిహారం చెయ్యాల. పలహారమా? పలహారం కాదు, పరిహారం. అయినా పలహారం పేరు చెప్పి నాలో నా ఆకలిని లేపేశావు. నాకు 2 ఉల్లిపాయ బజ్జీలు, 2 మసాలా వాళ్ళు, 2 అరిసెలు. వీడికి ఏం వద్దు. అన్నా, అసలు మ్యాటర్ ఏమిటో చెప్పలేదే. పెషన్లు ఎత్తా డొక్కలో కొడతాను. నేను చెప్తాను, అప్పుడు నేను చూపించాను, అప్పుడు చూడు. మూసుకుని వచ్చి అందరూ ఊళ్ళంతా కళ్ళెట్టుకు చూడండి. ఇది నా శిష్యుడు చేసిన కొత్త ఐటమ్. నేను వాయిపోతాను కాదు, ఆడి పని ఆడి చేసి వెళ్ళిపోయాడు కదా. నేను ఆడికంటే పెద్ద ముదర్ని, అంటే గురువుని. పేరు హంసరాజు. రారా, నా శిష్యుడు వచ్చి నీ ఒంట్లో ఎముకలు ఏరేటప్పుడు నిజం చెప్పు. నేను జరిగిస్తాను, నన్ను ఏం చేయొద్దని నీ చెప్పండి. గురించి నేను రికమెండ్ చేస్తాను, కానీ నిజం చెప్పు. అంజలి చెల్లెలు శాలిని తాకట్టుకు తీసుకొచ్చింది బంగారం చేయనే. అది కవరింగ్దని అబద్ధం చెప్పమన్నది తిరువురు నాయుడు తమ్ముడు రుద్రపతి. చాలు, నువ్వు తప్పుకో. నేను ఓ పాపం చేశాను. అల్లాయాలో ఒక రోజుని ఇదిగో ఈయన్ని రావయ్యా అయ్యా పిలుస్తుంటే రావచ్చు కదా. బాగా తాగించి స్పోలో లేకుండా చేసి ఇతనికే తెలియకుండా అంజలి ఆఫీసులో పడుకోబెట్టుకోండి. నేనే రుద్రపతి చెప్పడం వల్ల నేను అలా చెయ్యాల్సి వచ్చింది. అందరూ నన్ను క్షమించండి. అంజలి మంచి పిల్ల, తను ఏ తప్పు చేయలేదు. అంజలి నిరపరాధి. పిలుస్తున్నారు. నాకు తెలియదు, యాక్టింగ్ చేస్తున్నాను. నిన్నేరా? ఏయ్, ఏ అని పిలుస్తున్నారనా? తమ్ముడు, నన్నేనా ఏం పిలిచావు? వచ్చానంటే ఎవడ్రా ఇక్కడ వాయిపోతున్నట్టు చెప్పుకుంటూ తిరుగుతుంది? ఆడేమో ఓర తిరుగుడు తిరగటం లేదు. తప్పు చేసిన వాళ్ళని ఎగిరెగిరి తలుపుతున్నాడు నా శిష్యుడు. రేయ్, అప్పుడు పిలవరా నీ శిష్యుని? పబ్లిక్ రమ్మను. నువ్వు పిలవగానే వచ్చేస్తాడేటి? నీకు 4 తగిలిస్తే వాడు వస్తాడుగా. అర్థమైన వాడి చేత తన్నులు తిని నా ఒంట్లో స్పేర్ పార్ట్స్ అన్ని మొద్దు పారిపోయి నువ్వు కొట్టినా నాకేం నొప్పి తెలవదు. జరగబోయే దాని గురించి ఆలోచించు. నా శిష్యుడు వాయుపుత్ర నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చి తోలొలిసి ఉప్పు పాత్ర వేసేస్తాడు. పర్వాలేదా? పిరికి నాయాల భయపడిపోయాడు. ఊరుకున్నామని అనుకున్నాను. నా రేంజ్ తెలియక తెగ రెచ్చిపోయాడు. నువ్వు ఓ చోట నిలబడి పెట్టి
ఆ వాయుపుత్రుడికి ఇస్తాను రా జర్కు. పోరా పోరా అప్పుడు పెడతాను నీకు స్పాట్. పోరా. రేయ్, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. అందరి మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేయాలని అందరు పని వాళ్ళు ఆశపడుతున్నారు. సింహ సింహ సింహ. తలుపు ఎవరు తెస్తారు? ఎవరు? నువ్వే. అర్థమైంది. తలుపు ఎక్కడ తీయమన్నాను? నన్ను తోయమని చెప్పాను నీకు. లోనకు వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడి నన్ను గిచ్చి రెచ్చగొట్టి ఏదైనా చేసేవనుకో పేలిపోద్దాన్ని. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. ఏమన్నా గొప్పగా ఉందన్న. నమస్కారం అమ్మా. జరిగిన సేవంత తమరు ఇనే ఉంటారు. ఇతనికి అంజలికి తప్పుడు సంబంధం ఉందని నన్ను బెదిరించి నా చేత చెప్పించింది నా నాయుడు తమ్ముడేనమ్మా. కానీ నిజాన్ని బయట పెట్టింది నా శిష్యుడు వాయుపుత్ర. అంజలి ఎలా నిరపరాదో ఈయన కూడా అలాగే నిరపరాది. ఎవరా నీ శిష్యుడు? నేను వాడిని చూడాలి, రమ్మను. రప్పిస్తారు. రమ్మనండి. ఎలా రమ్మంటానయా? నువ్వు గత నోరు మూసుకుని ఉండదు కదా. రమ్మనంగానే రావటానికి ఏమన్నా గంగిరెద్దా? వాయుపుత్ర ఎక్కడికి ఎప్పుడు ఎలా రావాలో ఆడిగే తెలుసు. డబ్బులు అదొకటి. నా శిష్యుడు వాయుపుత్ర ఓ విషయం మీ సేవనేయమన్నాడు. ఏమని? ఉండవయ్యా, ఆడికి అర్జెంటుగా డబ్బు కావాలంట. తమరు అబ్బాయి ఈశ్వర ప్రసాద్ బయటకు వస్తే ఆయన పేనాలకి నాయుడు కుటుంబం వల్ల ప్రమాదం మీకు తెలుసు కదా. తమరు వాయుపుత్ర అడిగిన డబ్బులు ఇస్తే తమరు అబ్బాయి గారి పేనాలు కాపాడుతానని నా శిష్యుడు వాయుపుత్ర మాటిచ్చాడు. అతని మీద నాకు నమ్మకం ఉంది, కానీ నీ మీద లేదు. నిన్ను నమ్మి నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు. నిజమే కదా? అయిపోరే. అమ్మా, డబ్బులు నా చేతికి ఇవ్వకండి, చిన్నమ్మాయి గారి చేతికి ఇవ్వండి. మనకి తెలిసిన కుర్రోడు కూడా ఆసుపత్రిలో ఉన్నాడు. ఆడి వైద్యానికి ఎంత ఖర్చు అవుద్దో పాపగారికి తెలుసు. వీడు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. పాపగారికి కావాల్సిన కుర్రోడే. పేరేటో తెలుసా? రమేష్. సతీష్. అది నీకెలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేను చెప్పానా? సరే, సతీష్. అతనెవరే? నాకు తెలియకుండా నీకే తెలిసినవాడు? అది తన ఫ్రెండ్. ఫ్రెండా? అవునమ్మా, ఇప్పుడంతా లవర్ని ఫ్రెండ్ అనే అంటున్నారు. ఏయ్, నువ్వెందుకు మాట్లాడతావు? వెనక్కి పో. రే, నీ గురువు నేనే దూరంగా ఉన్నాను, నువ్వు రాంగ్ రూట్లో దగ్గరికి వెళ్ళిపోతావేటి? నువ్వు చెప్పినట్టే ఆ అబ్బాయి ట్రీట్మెంట్కి డబ్బులు ఇస్తాను. కానీ ఆ వాయుపుత్ర మా అబ్బాయి ప్రాణాలకి అండగా ఉంటాడుగా? 100% గ్యారంటీ. గ్యారంటీ అట్టాక నువ్వెవరో ఖర్చు అయిపోతాడు. రే, గురువు ఉండగా శిష్యుడు తోకాడించకూడదు. సరే గాని అతనెందుకు వీళ్ళకి సహాయం చేయాలి? అది ఒక పెద్ద ప్రేమ కవిత. అయిపోయిన తిరణాలప్పుడు నా శిష్యుడు వాయుపుత్ర వచ్చాడు. అక్కడ మన అంజలమ్మ గారు చేసిన పార్పనాట్యాన్ని చూశాడు. చూసిన నిమిషంలోనే అంజలమ్మ మీద మనసు పారేసుకున్నాడు. ఇప్పుడు అంజలమ్మ కోసం ఏమైనా చేస్తాడు నా శిష్యుడు. అప్పుడు ఎందుకు దాక్కోవడం? వచ్చి చెప్పొచ్చుగా. అమ్మగారు మనసులో ఏముందో తెలియదు కదా. ఒకవేళ ఈ అమ్మాయి ఒప్పుకుని ఈయన వద్దంటే ఈయన కొట్టిపడేసి ఆయన బయటపడతాడు అనుకుంటానండి. ఎందుకు నన్ను అలా భయపెట్టేస్తున్నా? తప్పైపోయింది. అవసరాలు ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. సెలవు తీసుకుంటున్నా. వెళ్ళు. గురువు ముందు నడవాలా, శిష్యుడు చేతులు కట్టుకుని వెనకాల రావాలా. ఈ లెవెల్ క్రాసింగ్ పనులని నాకు ఆడెట్టుకోక. అర్థమైందా? బాగా. అదే తర్వాత ఈ నాయుడు కుటుంబంలో మనం ఇక్కడికి వచ్చిన వాసన రానీను. నాకు వాయుపుత్రుని చూపించు. నేనే వాడిని చూడలేదు. పై పెట్టక, నోరు మూసుకురా. ఆల్ ది బెస్ట్. ఇంతవరకు బానే ఉన్నావుగా, ఇంతలో ఏమైంది? ఆవేశపడాలండి తప్ప. నోరు మీరా కొండముచ్చు. మామూలుగా నేర్చాను కదా, కొండముచ్చు అంటదేటి? అందరి ఇష్ట ప్రకారం కంపెనీని రీఓపెన్ చేసాం. నీకు సంతోషమేగా? ఇది మీకు ఇమ్మన్నారు. నాకా? ప్రేమతో వాయుపుత్ర. విషయం తెలుసా నీకు? ఈశ్వర ప్రసాద్ పెరోల్ మీద బయటకు వస్తాడు బావా. పెరోల్ మీద వచ్చేవాడు ఊళ్ళోకి శవంగానే వస్తాడు.
అమ్మా, నేను ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతున్నాను. మన ఊరికి దగ్గరలోనే ఉన్నాను. ఇంకో 30 గంటల ఇంటికి వచ్చేస్తాను. అలాగే అమ్మా, అలాగే. ఏం కంగారు పడకండి. ఆ ఈశ్వర ప్రసాద్ ట్యాక్సీలోనే వస్తున్నాడు. వాడిని నడి రోడ్డు మీద నరికి పాతేస్తా. రే పదంరా. తప్పించుకున్నాడా? ఎలా? కాపాడింది వాయుపుత్ర. వాయుపుత్ర! సరిపోయిందా? ఎక్కువ ఇచ్చారండి. ఇచ్చాలు. ఆ, వస్తానండి. సరే. నాయనా, ఏంట్రా ఇది? టాక్సీలో వచ్చావు? నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చిన మన బండి దారిలో పంచర్ అయింది. అందుకే ఈ బండిలో వచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు కంగారు పడకూడదు. వచ్చే దారిలో నాయుడు మనుషులు నన్ను చంపాలని చూస్తాను. కానీ సడన్గా ఎవరిని చూసి భయపడ్డారో తెలీదు. దగ్గర కూడా రాకుండా పారిపోయారు. వాళ్ళు భయపడింది ఎవరినో చూసి కాదు బాబు, ఆ వాయుపుత్రుణ్ణి చూసే. వాయుపుత్ర? ఇప్పుడు టాక్సీ డ్రైవర్గా ఇక్కడికి వచ్చి వెళ్ళింది కూడా ఆ వాయుపుత్రుడే. ఏంటి నువ్వనేది? అతన్నెవరూ చూడలేదు. అంజల్ని అల్లరి పెట్టిన రుద్రపతిని ఓ వేషంలో వెళ్ళి చెత్త కొట్టాడు. నాయుణ్ణి మరో వేషంలో వెళ్ళి శిక్షించాడు. మొత్తానికి ఆ వాయుపుత్రుడు మన కుటుంబాన్ని కాచే దేవుడ్రా. రే బాబు, ఎలా ఉన్నావురా? సూపర్ గా ఉన్నాను. వెరీ గుడ్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. సరే బాబు రా. అమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ వాయుపుత్ర చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో ఉన్నాడే. ఈశ్వర ప్రసాద్ గారు వచ్చేసారా? అయ్యారు ఏం నుంచి ఎప్పుడు వచ్చారండి? ఇవాడే. అయ్యగారు, మీరు వచ్చేటప్పుడు ఏదో ప్రమాదం జరిగిందని విన్నాం. నేను ప్రాణాలతో ఉండకూడదని ఎవరు అనుకుంటారు? అది నాకు మాత్రమే కాదు, మీకు కూడా తెలుసు అనుకుంటా. ఇంకెవరి గురించి తమరు భయపడక్కలేదు పెద్దయ్య గారు. మేమంతా ఉన్నాం. అంతకు మించి ఏదైనా జరిగితే నా శిష్యుడు వాయుపుత్ర ఉన్నాడు, మన కుర్రోడే. తెలుసు, నేను అతన్ని చూశాను. చూశారా? నాకంటే కనపడేటి. అవును, ఇక్కడ మూర్తి అంటే ఎవరు? మీరు సతీష్ ఆపరేషన్కి ఏర్పాటు చేయండి, నేను డబ్బు తీసుకొస్తాను. ఎక్కడి నుంచి తీసుకొస్తాను? తర్వాత అది నాయుడు ఇస్తానని చెప్పాడా?
మీరెవరో నాకు తెలీదు. నేను ఈశ్వర్ ప్రసాద్ని. గిరంటే నువ్వేనా? అవునండి. వీడిని నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావా? కాదండి, వాడు మెయిన్, నేను సైడ్ డిష్ని. ఇలా చూడు, నీకు నాకు ఎలాంటి పగా లేదు. తిరువురు వాళ్ళు నన్ను చంపితే ఆ నేరం నీ మీద వేసుకోవడానికి వచ్చావని నాకు తెలుసు. ఎంత? 8 lakhsగా? చాలా తక్కువ కప్పుకున్నావే. డబ్బు కోసం నువ్వేమైనా చేసేస్తావా? నేను కూడా నీలాంటి వాడిని సెటప్ చేసి ఆ నాయుడిని చంపేయగలను. కానీ నేను ఇక్కడికి వచ్చింది సమస్యను పెద్ద చేయడానికి కాదు, అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి. ఇది నేను భయంతో చెప్పడం లేదు. ఇంతకు మించి నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నీ వెనకాల పెద్ద ప్లానే ఉంది. ఇక మీద ఆ పప్పులు ఏమీ ఉడకవు. ఆయన్ని కాపాడుతున్నది ఎవరో తెలుసు కదా, నా శిష్యుడు వాయుపుత్ర. చెప్పు. నీ గురించి నా శిష్యుడితో చెప్పకూడదు అనుకుంటే నాకు 2 పుల్లు అర్జెంటుగా అట్టుకొచ్చి నువ్వు పెట్ట మాంసం 2 పొట్లాలు అట్టుకొచ్చాయి. నేను ఈ శిష్యుని చూసా. ఎవరిని? అదే వాయుపుత్ర. నేను తప్ప అందరూ చూసేస్తున్నారు. ఎక్కడ 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 చేతి అది నువ్వు తెలుసుకోవాలంటే 2 ఫుల్స్ తీసుకుని పులి మాంసం వేయించి తీసుకురారా. పులి మాంసం. కూర్చోమ్మా. సారీ అన్నయ్య, ఇక్కడ కూర్చోడానికి ఒక చైర్ వేస్తారు. ఇక్కడ కూర్చో. పర్వాలేదమ్మా. ప్రియమైన వాయుపుత్రకి. ప్రియమైన వాయుపుత్ర, ఎలా ఉన్నావు? నువ్వెక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. నువ్వు లేక ఇక్కడ అందరూ దిగులుగా ఉన్నారు. నీకు లెటర్ రాయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక నేను ఉంటాను. నీ ప్రియమైన వేణు. ఎవరికి వచ్చింది ఈ లెటర్? వాయుపుత్రకి. ప్రియమైన వాయుపుత్ర, నా తరఫున వేణు రాస్తున్నాడు. నిన్నిక్కడికి రమ్మనడం తప్పే, అయినా ఓసారి మా కోసం నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది. ప్రేమతో ఏకలవ్యుడు. నేను చెప్పాను కదా, సతీష్కి వాయుపుత్రకి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా వాయుపుత్ర ఇక్కడికి వస్తాడు. అతన్ని కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు అతన్ని కలవకుండా మీరు చోటు నుంచి కదలరా? ఒక నిజమైన హీరో ఉన్నాడని తెలిసి చూడకుండా వెళితే బాగుంటుందా? అత్తయ్య, ఈ బ్యాగ్ ఎవరిది? చెప్పడం మర్చిపోయాను. సతీష్ వాళ్ళ అన్నయ్య బాలా వచ్చాడు. రండి, మిమ్మల్ని కలవడం కోసమే వెయిట్ చేస్తున్నాను. బాలా, ఈయన వెదుర్లంక జమీందారు ఈశ్వర్ ప్రసాద్ గారు. నమస్కారం. ఈవిడ వాళ్ళ అమ్మగారు. నమస్కారం. సతీష్ ఆపరేషన్ కావాల్సిన డబ్బు మీరు ఇచ్చారని తెలిసి నేనే స్వయంగా వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని కలుస్తానని నేను అనుకోలేదు. కానీ మీరు ఇక్కడికి వస్తారని నేను అనుకున్నాను. నీకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంత లేట్ అయింది. అది కదమ్మా, దారిలో ఒక కారు వాడు పిల్లడు గుద్దేసి వెళ్ళిపోయాడు. మనం చూస్తూ ఊరుకోగలమా? వెంటబడి పట్టేసుకున్నానులే. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారా? నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాని పని. మీలాంటి మనసు కోటిలో ఒకరికో ఇద్దరికో ఉంటుంది. వాళ్ళని అందరూ అంత తేలిగ్గా గుర్తించలేరు. కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ మీరెవరో తెలిసిపోయింది. ఎంతవరకు మీరెవరికీ చిక్కకుండా ఉండొచ్చు, కానీ నా వల్ల మీరు తప్పక చిక్కుతారు. ఇక మీదట మీకు మారువేషం అక్కర్లేదు. ఇంటికి రండి, మీతో మాట్లాడి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏమంటావమ్మా? అవును బాబు. ఇంటికి వెళదామా? వస్తామమ్మా. మంచిదండి. అక్క, వస్తావా లేక ఇక్కడే ఉంటావా? చూసుకున్నాడక్క, లేకపోతే జారి పడక. కంటికి కనపడని ప్రియుణ్ణి ఇన్నాళ్ళకి చూసింది కదా, అందుకే కన్ను మీద తెలియడం లేదు. తొందరపడి అలా మాట్లాడకండి. చూసారా, అతను చూపే సరిగా లేదు. అదేం లేదు, అతనే వాయుపుత్రాన్ని కనిపెట్టేశాం కదా, ఆ షాక్ లో ఉన్నాడు. నా పరువు తీస్తున్నావు కదా, ఎందుకు వచ్చేపోయేవాళ్ళందరికీ నేను జైలుకి వచ్చానని చెప్తున్నావు? నేనేం చెప్పలేదురా. మరి నా గురించి అంతా తెలుసని చెప్పేసి వెళ్తున్నాడు ఆయన. నన్ను అడిగితే సరేలే, ఇదిగో ఈ షర్టు మీద మరకలు పడ్డాయి, వెళ్ళి ఉతికి పెట్టు. ఆకాశం నీ హద్దురా. ఏరా, ఏంటిది? డబ్బులు అడిగితే లేవని చెప్పావు. ఇటువో. అదే చెప్పానుగా, ఆ కారువాడి పిల్లని గుద్దేసి వెళ్ళిపోయాడని వాడి దగ్గర కొట్టేశాను. అంటే దెబ్బతిన్న పిల్లాడికి నువ్వు డబ్బులు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వాలి? ఇది నా బుర్ర ఉపయోగించి సంపాదించిందని తెలుసుకో. దీంతో 4-5 రోజులు గడిపేయచ్చు, తర్వాత ఏం చేయాలని ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు ఆ దిగులు లేదు, ఎందుకంటే వచ్చి వెళ్ళిన వెదర్లంక జమీందార్ చాలా సౌండ్ పార్టీ, డబ్బులు బాగా దండుకోవచ్చు. నా తమ్ముడు వాళ్ళ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు, ఎంత కావాలని అడిగినా ఇస్తారు. నీకు సిగ్గు శరం రోషం ఏమీ లేవా? బెచ్చగాడి దగ్గర దోచుకొని తింటేనే ఆకలి తీరుతుంది అంటే నేను దానికి కూడా
రమ్మన్నారని కబురు చేయగానే ఏదో ఏమిటోనని భయపడ్డాను. ఏమిటి మీకు అంత టెన్షన్? మూర్తి నీకు తెలుసు కదా, వాయుపుత్ర అనే ఒకడు మమ్మల్ని రవ్వాడించినట్టు ఆడించేస్తున్నాడయ్యా. వాడిని ఎలాగైనా కనిపెట్టాలండి. త్వరలోనే వాడిని కనిపెట్టడానికి ఒకడు వస్తున్నాడు. వాడిని రాని వాయుపుత్ర నోట్లో వేలేసుకోవాల్సిందే. ఏంటి నీకు గుర్తున్నానా? నిన్నెలా మర్చిపోతాను? ఏయ్, ఆ చూపేంట్రా? అనుకోలేదు కదూ. ట్విస్ట్ నాన్న ట్విస్ట్. డబ్బులు గేమ్ ఆడతావరా? వైకుంఠపాళిలో ఇంతవరకు నువ్వు నిత్యంలే చూసావు, ఇక మీద పాముల్లే చూస్తావు. ఏమి యాక్టింగ్ రా నీది? మంచి వాళ్ళగా నటిస్తున్నావు, డిఫరెంట్ గెటప్స్ లో మమ్మల్ని ఉతికేస్తున్నావు. యాక్టింగ్ అండ్ యాక్షన్, యాక్షన్ కింగ్ కూడా నువ్వు. ఇప్పుడు కూడా చూడండి అమాయకుడు ఎలా నటిస్తున్నాడు. వాయుపుత్ర, మాకే చూపించావు కదరా మిమిక్రీ షో, ఇప్పుడు నీకు చూపిస్తావురా మ్యాట్నీ షో. కొట్టు 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 కొట్టు. నువ్వు యాక్టింగ్ లో ఎంత చేసినా ఒప్పుకోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోను రా. ఏమిటి? వాయుపుత్రకి భయపడి ఈ ఊరే వదిలిపోతాను మొక్కేసావే, అది తలుచుకుంటేనే నాకు అసలు. ఒకటి మాట్లాడు, లేదంటే కొట్టు. రెండు మిక్స్ చేయకు. అంటారా? ఇప్పుడు కొట్టనా మాటనా? నోరు మూసుకుపో. ఇది లాజిక్. ఈసారి వీడు ప్రాణాలతో తప్పించుకోకూడదు. మీరెళ్ళండి నాయుడు గారు, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎడలపై